ఆస్తమా అటాక్ టైంలో ఏమవుతుంది? అది పిల్లలు గానీ, టీనేజ్‌లు గానీ, పెద్దవాళ్ళలో గానీ, ఊపిరితిత్తులు అనేవి ఇట్లా బిగదీసుకొని పోతాయి. అంటే ఇలా టైట్ అయిపోతాయి. ఇట్లా బిగదీయటం, ఇది ఉబ్బు అవ్వటం, ఈ తెమడ అడ్డం రావటం. దీనివల్ల వాళ్ళకు గాలి పీల్చలేరు, వదలలేరు. మాట గూడా సరిగ్గా రాదు. పిల్లలు ఒక్కొక్క శబ్దమే నాకు ఆయాసం వస్తుంది. అంటే కంటిన్యూయస్ సెంటెన్స్ మాట్లాడలేరు. ఎప్పుడైతే మోనోసిలబుల్స్ ఎవరైనా సరే మాట్లాడుతుంటారో ఆయాసంతోని, అది ఎమర్జెన్సీ కేస్ అని మీరు వెంటనే గుర్తించండి. పెదాలు నీలం రంగు అవ్వచ్చు, నాలుక కూడా బ్లూ కలర్‌గా మారుతూ ఉండొచ్చు. పిల్లలు ఇక్కడ మొత్తం గుంటలు పడతా ఉంటాయి. ఛాతీ పక్కల గుంటలు పడతా ఉంటాయి. దాన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. సో తల్లిదండ్రుల్లో అలర్జీ, ఆస్తమా లక్షణాలు ఉంటే పిల్లల్లో కూడా ఇలాంటి ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సడన్‌గా వాళ్ళు పొగకు ఎక్స్‌పోజ్ అయినా, లేకపోతే యాసిడ్ ఫ్యూమ్స్‌కి ఎక్స్‌పోజ్ అయినా, పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అయినా, ఘాటైన వాసనలకు ఎక్స్‌పోజ్ అయినా కూడా ఇలాంటి అటాక్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అటాక్స్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళకు సరి అయినటువంటి ఆస్తమా వైద్యం చేసినట్లయితే చీటికి మాటికి ఇలాంటి అటాక్స్ రావు.